ఒరేయ్ ఏంటి మళ్ళీ నువ్వేనా? రా. నమస్తే. ఫుడ్టెక్ స్క్వాడ్కి స్వాగతం. ఇవాళ ఒక సెన్సేషనల్ విషయం గురించి మాట్లాడుకుందాం. నువ్వు రోజు తాగే పాలు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా 2 రోజుల్లో ఇట పొల్లగా అయిపోతాయి. కానీ అంగన్వాడీలో ఇచ్చే ఆ పాల ప్యాకెట్ ఉందే, అది 6 నెలలు ఏడాదైనా ఫ్రిడ్జ్ లేకుండా ఇట తాజాగా ఉంటుంది. దీని వెనక ఉన్న మ్యాజిక్ ఏందో తెలుసా? టెక్నాలజీ ఉందిరా, టెక్నాలజీ. ఆ సీక్రెట్ ఏంటో ఇవాళ నేను నీకు చిత్తుగా చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడు, లేకపోతే నష్టపోయేది నువ్వే. ఫస్ట్ మనం రోజు కొనే మామూలు పాల సంగతి చూద్దాం. వీటిని పాస్టరైజ్డ్ మిల్క్ అంటారు. పాస్టరైజ్డ్ అంటే ఏం చేస్తారు? పాల కంపెనీలో వీటిని 72 డిగ్రీల వేడిలో సెకండ్లలో వేడి చేసి వెంటనే చల్లబరుస్తారు. ఎందుకు? పాలు పుల్లగా అయ్యే, ఖరాబ్ అయిపోయే మెయిన్ బ్యాక్టీరియాని చంపేస్తారు. కానీ ఆ చిన్న స్పోర్స్ ఉంటాయే, అవి కొన్ని మిగిలిపోతాయి. స్పోర్స్ అంటే ఏం లేదబ్బా, అవి కూడా చిన్న బ్యాక్టీరియా. అందుకే ఆ పాలని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టాలి. లేదంటే ఆ స్పోర్స్ రాత్రికి రాత్రే యాక్టివ్ అయ్యి పాలని పుల్లగా మార్చేస్తాయి. ఇప్పుడు అంగన్వాడీ పాలు యూహెచ్టీ మిల్క్ కథ చూద్దాం. పేరు యూహెచ్టీ, అల్ట్రా హై టెంపరేచర్. అంటే మామూలు వేడి కాదు. మామూలు పాలు 72 డిగ్రీలే. కానీ వీటిని ఏకంగా 135 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిలో కేవలం 2 సెకండ్లు, 2 నుంచి 4 సెకండ్లు పెట్టి తీస్తారు. ఈ ఫాస్ట్ హై వేడి దెబ్బకి ఏమవుతుందంటే పాలలో ఉండే బ్యాక్టీరియా స్పోర్స్తో సహా మొత్తం క్లీన్ స్వీప్ అయిపోతాయి. ఇక పాలు పాడైపోయే ఛాన్సే లేదు. అర్థమైందా? ఒక నిమిషం. టెక్నాలజీలో ఇక్కడితో ఆగలే. ఈ పాలు బ్యాక్టీరియా లేకుండా తయారైన తర్వాత వాటిని అసెప్టిక్ ప్యాకేజింగ్ అనే ఒక ప్రత్యేక ప్యాకెట్లో, గాలి కూడా దూరలేని ప్యాకింగ్లో నింపుతారు. పాలు శుభ్రంగా ఉన్నాయి, బయట నుండి గాలి బ్యాక్టీరియా రాదు. పాలు 6 నెలలు దాకా తాజాగా ఉంటాయి. ఫ్రిడ్జ్ అక్కరే లేదు. ట్విస్ట్ ఏంటంటే ప్యాకెట్ తెరిచిన మరుక్షణం గాలి లోపలికి పోతుంది కాబట్టి మామూలు పాలులాగే త్వరగా వాడేయాలి. అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకో, సరేనా? ఇక నువ్వు అడిగేది నాకు తెలుసు, ఈ రెండిటిలో ఏది తాగాలి అని. పోషకాలు 2 దాదాపు ఒకేలా ఉంటాయి. యూహెచ్టీకి హై వేడి తగ్గడం వల్ల దానిలో ఉండే చిన్న విటమిన్లు కొంచెం తగ్గిపోతాయి. యూహెచ్టీని మరీ ఎక్కువ వేడి చేస్తాం కాబట్టి దానికి కొంచెం ఉడికినట్టు ఉప్పగా అనిపించే రుచి వస్తుంది. మామూలు పాలు టేస్ట్ వేరు. నా సలహా ఏంటి అంటే, ప్రయాణాల్లో పాలు దొరకని చోట యూహెచ్టీ కింగ్. రోజువారీ వాడటానికి మంచి రుచి కోసం మన మామూలు పాస్చరైజ్డ్ పాలే బెస్ట్. సార్, మరి మేము మా ఇంట్లో మామూలు పాలని 6 నెలలు ఉండేలా చేసుకోగలమా? ఛాన్సే లేదబ్బా. నువ్వు 135 డిగ్రీల వేడిని సెకండ్లలో కంట్రోల్ చేయలేవు. అంత పక్కా ప్యాకింగ్ నీ ఇంట్లో లేదు. అందుకే ఫుడ్ టెక్నాలజీనే కింగ్. ఇవాళ నేను చెప్పిన ఈ సీక్రెట్ మీకు నచ్చితే లైక్ కొట్టు, కామెంట్ సెక్షన్లో నీ అభిప్రాయం చెప్పు. ఇలాంటి అదిరిపోయే టెక్నాలజీ విషయాలు తెలుసుకోవాలంటే ఫుడ్టెక్ స్క్వాడ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. లేదంటే నువ్వే మిస్ అవుతావు.